తెలంగాణ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ను ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి. 2000 మంది సిబ్బందితో ఎస్డీఆర్ఎఫ్ ఏర్పాటైంది. ఎమర్జెన్సీ రెస్పాన్స్ వాహనాలతో పాటు రాష్ట్ర విపత్తు దళానికి చెందిన బోట్స్ ను ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా తెలంగాణ యాంటీ టెర్రరిజం ఫోర్స్ చేసిన విన్యాసాలు ఆకట్టుకున్నాయి. మూకలు దాడులు చేసే సమయంలో ఎలా వ్యవహరించాలో కళ్లకు కట్టినట్లు చూపించారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే నేరగాళ్లకు అండగా నిలవడం కాదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. పోలీస్ స్టేషన్కు వచ్చే ప్రజాప్రతినిధి అగౌరవంగా ప్రవర్తిస్తే వాళ్లను కటకటాల వెనక్కి నెట్టాల్సిందేనని అన్నారు. డ్రగ్స్ కేసులో శిక్షలు చాలా త్వరగా వెలువడేలా ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేసే ఆలోచన కూడా చేస్తున్నామని అన్నారు. మరోవైపు హోంగార్డులకు తీపి కబురు చెప్పారు ముఖ్యమంత్రి. 5 సంవత్సరాల తర్వాత మీరు నమోదు చేస్తున్న కేసులు వీగిపోతున్నాయి. న్యాయస్థానాలలో శిక్ష విధించే విధంగా చర్యలు చేపట్టడంలో కొంత వెనుకబడుతున్నాం. కాబట్టి అందుకే అధికారులతో మాట్లాడిన నేను తర్వాత సమీక్ష చేస్తా. చీఫ్ సెక్రటరీ ఉన్నతాధికారులతో వీటి కోసం ఏదైనా స్పెషల్ కోర్ట్స్ పెట్టడం ద్వారా ప్రత్యేకమైన కోర్టులను పెట్టి వితిన్ 6 monthsలోనే ఈ డ్రగ్స్ అండ్ రిలేటెడ్ కేసులన్నిటిని కూడా సైబర్ క్రైమ్ కేసులను కూడా చాలా ఫాస్ట్ ట్రాక్ కోర్టులో పెట్టి వాటిని పరిష్కరించడానికి అవసరమైన చర్యలు కూడా ఈరోజు చేపట్టాలనుకుంటున్నాం. ఫ్రెండ్లీ పోలీసింగ్ అనే పదం బాధితులకు అన్యాయం జరిగిన వాళ్ళు పోలీస్ స్టేషన్కి వచ్చినప్పుడు వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళ ఫిర్యాదు ఏందో కనుక్కొని ఆ ఫిర్యాదును పరిష్కరించి వాళ్ళకి న్యాయం చేసే విధంగా ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉండాలి తప్ప కబ్జాలు పెట్టుకున్న వాళ్ళకో హత్యలు చేసిన వాళ్ళకో లేకపోతే ఆర్థిక నేరగాళ్లతో ఫ్రెండ్లీగా ఉండమని కాదు. అందుకే ఫ్రెండ్లీ పోలీసింగ్ అనే దాన్ని రీడిఫైన్ చేసుకోండి. పోలీస్ అంటే నేరగాడు భయపడి తీరవలసిందే. పోలీస్ పేరు వినిపిస్తే కబ్జాకోరైనా డ్రగ్స్ వాడేవాడైనా లేకపోతే చెరువులను కుంటలను నాలాలను ఆక్రమించుకునే వాడైనా లేకపోతే నేరాలు చేయాలన్న ఆలోచన ఉన్నవాడు పోలీస్ పేరు చెప్తే భయపడాలి. వాళ్ళను భయపెట్టండి. బాధితుల పట్ల ఫ్రెండ్లీగా ఉండండి. బాధితులను ఆదుకునే విధంగా ఈ స్వేచ్ఛ మీకు ఉంటుంది. నేరగాళ్ల పట్ల కఠినంగా వ్యవహరించండి. కొంతమంది డాపు దర్పం ప్రదర్శించడానికి పోలీస్ స్టేషన్లకు వచ్చి హడావిడి చేస్తే చక్కగా తీసి బొక్కలేయండి అని నేను చెప్పదలుచుకున్నా. పోలీస్ స్టేషన్కి వచ్చిన వాళ్ళు పోలీసుల పట్ల మొదట మర్యాదగా వ్యవహరించాలి. పోలీసులు వాళ్ళ పట్ల మర్యాదగా వ్యవహరించడం ఎంత ముఖ్యమో పోలీస్ స్టేషన్కి వచ్చిన ప్రజాప్రతినిధి ఎవరైనా సరే పోలీసుల పట్ల కూడా మర్యాదగా వ్యవహరించాల్సిన అవసరం ఉన్నది. వాళ్ళు అమర్యాదగా వ్యవహరిస్తే మీరు మర్యాదగా ఉండడం వల్ల అది చేతగాంతనంగా కొన్నిసార్లు సమాజానికి సందేశం ఇచ్చిన వాళ్ళం అవుతాము. దాదాపుగా 14,000 మంది హోంగార్డ్స్ ఉన్నారు. December 6th హోంగార్డ్స్ రైజింగ్ డే. మరి వాళ్ళకి ఏదైనా ఒక మంచి వార్త వినిపించాల్సిన బాధ్యత, వాళ్ళ సమస్యలు పరిష్కరించవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నది. అందుకే ఈరోజు వాళ్ళకి ప్రతిరోజు 921 రూపాయలు డ్యూటీ ఇస్తున్నారు. వాటిని 1000 రూపాయలకు పెంచడం ద్వారా వాళ్ళ యొక్క హానరోరియం 1000 రూపీస్కి ఈరోజు పెంచడం జరిగింది. ఈ వీక్లీ పరేడ్ అలవెన్స్ 100 రూపాయలు ఉన్నది, ఇప్పుడు 200 రూపాయలకి వీక్లీ పరేడ్ అలవెన్స్ను కూడా ఈరోజు మనం పెంచడం జరుగుతుంది. ప్రమాదవశాత్తు కానీ ఏదైనా సందర్భంలో వాళ్ళు చనిపోతే వాళ్ళ కుటుంబాలకు 5 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా కూడా ఇవ్వాలి అని చెప్పి హోంగార్డ్స్ కుటుంబాలను కూడా ఈరోజు ఆదుకోవాలన్న ఆలోచన మన రాష్ట్ర ప్రభుత్వం చేసి బీఆర్ఎస్ హయాంలో చేసిన అప్పులకు సంబంధించి అసలు వడ్డీగా ఇప్పటికే 64,516 కోట్లు చెల్లించామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. రాష్ట్ర ప్రభుత్వానికి సమకూరుతున్న ప్రతి పైసాను సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి పనులకు సద్వినియోగం చేస్తున్నామని అన్నారు. సంక్షేమ పథకాలకు 61,000 కోట్లు, జీతభత్యాలు, పెన్షన్ల కోసం 60,000 కోట్లు, ఇతరత్రా సంక్షేమ పథకాలకు మరో 10,000 కోట్లు ఖర్చు చేశామన్నారు. ఇక వెల్ఫేర్ స్కీమ్స్కి వచ్చేవరకల్లా 61,194 కోట్ల రూపాయలు వెల్ఫేర్ స్కీమ్ కోసం వెచ్చించాం. అంటే రైతు భరోసా 7,625 కోట్లు, రుణమాఫీ స్ట్రేట్ అవే 21,000 కోట్లు, ఏది అప్పులు 64,000 కోట్లు, 64,516 కోట్లు కడుతూ ఈ 61,194 కోట్లు వెల్ఫేర్ స్కీమ్స్ కోసం ఖర్చు పెట్టాం. అట్లాగే శాలరీస్ అండ్ పెన్షన్స్ కలిపి 60,000 కోట్లు
ఇప్పటివరకు శాలరీస్ పెన్షన్స్ సంబంధించి 60,000 కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది. తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకు సర్వం సిద్ధమైంది. సచివాలయంలో ఈ నెల 9న తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ తల్లి రూపాన్ని తొలిసారి రివీల్ చేశారు అధికారులు. సాంప్రదాయ తెలంగాణ ఆడపడుచు ఎలా ఉంటుందో అలాంటి రూపంతో తెలంగాణ తల్లిని రూపొందించారు. ఆకుపచ్చని చీరకట్టు, అందులో బంగారు రంగు అంచు, మెడలో కంటె ఆభరణం, కాళ్లకు మట్టెలు, పట్టీలు, చెవికి దుద్దులు, నుదుటిపై నిండైన బొట్టుతో విగ్రహాన్ని రూపొందించారు. ఇక తెలంగాణ తల్లి ఎడమ చేతిలో వరి, మొక్కజొన్న, జొన్న, సజ్జ కంకులున్నాయి. పీఠంలో తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని చాటేలా పిడికిళ్లున్నాయి. అసలు గత తెలంగాణ తల్లి విగ్రహానికి ఇప్పటి తెలంగాణ తల్లి విగ్రహానికి తేడా ఏంటో ఓసారి చూద్దాం. పాత తెలంగాణ తల్లి విగ్రహంలో తెలంగాణ తల్లి జరీ అంచుపట్టు చీర ధరించగా, కొత్త విగ్రహంలో పసుపు పచ్చ అంచుతో ఆకుపచ్చ చీర ధరించింది. పాత విగ్రహంలో తలకు కిరీటం, చేతిలో బతుకమ్మ ఉండగా, కొత్త విగ్రహంలో కిరీటం, చేతిలో బతుకమ్మ లేదు. గత విగ్రహంలో తెలంగాణ తల్లి చేతికి బంగారు గాజులుండగా, ప్రస్తుతం మట్టి గాజులు ధరించి తెలంగాణ తల్లి విగ్రహం కనిపిస్తోంది. గత విగ్రహం రాజమాతలా ఉందనే విమర్శలు రాగా, కొత్త విగ్రహం సాధారణ మహిళ రూపాన్ని తలపిస్తోంది. పాత విగ్రహంలో వెండి మెట్టెలు, నగలు, కిరీటం ఉండగా, కొత్త విగ్రహంలో మెడలో కంటి ఆభరణం మాత్రమే కనిపిస్తోంది. పాత విగ్రహంలో కుడి చేతిలో మొక్కజొన్న కంకులు ఉండగా, కొత్త విగ్రహం కుడి చేతిలో అభయహస్తం కనిపిస్తోంది. పాత విగ్రహంలో ఎడమ చేతిలో బతుకమ్మ ఉండగా, కొత్త విగ్రహంలో ఎడమ చేతిలో వరి, జొన్న, సజ్జ కంకులున్నాయి. రెండు విగ్రహాల రూపాలకు స్పష్టమైన తేడా కనిపిస్తోంది. రేపు మధ్యాహ్నం 2 గంటలకు ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ ను కలవనున్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి కేసీఆర్ ను ఆహ్వానించనున్నారు. ఆంధ్రప్రదేశ్ ఒక నాలెడ్జ్ హబ్ గా తయారవుతోందని సీఎం చంద్రబాబు అన్నారు. చరిత్ర గురించి సమాచారం అంతా క్లౌడ్ లో నిక్షిప్తం చేశామన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెరుగుపడిందని అన్నారు. రియల్ టైం ఇన్ఫర్మేషన్ ను వేర్వేరు సాంకేతిక సాధనాల ద్వారా రియల్ టైంలో సేకరిస్తున్నామని అన్నారు. విశాఖలో జరిగిన డీప్ టెక్ సమిట్ లో సీఎం పాల్గొన్నారు. What I wanted to emphasize here, if all of us, I want to make Andhra Pradesh is a knowledge hub. Because of all these things, historical information is we are having on cloud. Artificial intelligence is matured. Real-time information you can collect real-time with various devices. One is cell phone. You can go to the field. You can check there is a pest. Immediately one SMS message or one WhatsApp message, drone will come. It will detect pest exactly and application of pesticides with precision. These are all happening today. ఏపీలో రేషన్ బియ్యం అక్రమ రవాణాపై ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. సిట్ చీఫ్ గా సిఐడి ఐజీ వినీత్ బ్రిజ్లాల్ ను నియమించింది. కాకినాడ పోర్టుతో పాటు రాష్ట్రంలో బియ్యం అక్రమ రవాణా కేసులని సిట్ విచారించనుంది. మొత్తం 5 సభ్యులతో సిట్ ను ఏర్పాటు చేసింది సర్కార్. సిట్ లో సిఐడి ఎస్పీ ఉమామహేశ్వర్, డీఎస్పీలు అశోక్ వర్ధన్, బాలసుందర్రావు, గోవిందరావు, రతుయ్య సభ్యులుగా ఉండనున్నారు. మొత్తం 13 ఎఫ్ఐఆర్ల ఆధారంగా దర్యాప్తు చేయనున్న సిట్ ప్రతి 15 రోజులకు ఒకసారి కేసు పురోగతిపై ప్రభుత్వానికి నివేదిక అందించనుంది. ఆఫ్రికా దేశాలకు పీడీఎస్ రైస్ ఎగుమతిపై పూర్తి స్థాయిలో విచారణ చేయనుంది. దోషులుగా తేలితే వెంటనే అరెస్ట్ చేసేందుకు పూర్తి అధికారాలిచ్చింది ప్రభుత్వం. సాక్షులు, సంబంధిత డాక్యుమెంట్లను పరిశీలించి అవసరమైతే సీజ్ చేసేందుకు కూడా సిట్ కు అధికారం ఉంది. ఏపీలో బియ్యం అక్రమ రవాణాపై సిట్ వేయడంతో కూటమి ప్రభుత్వంపై సెటైర్లు సంధించారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. ఎన్ని సిట్లు వేస్తారని ప్రశ్నించారు. లడ్డూపై సిట్, గంజాయిపై ఈగలైపోయింది. ఇక ఇప్పుడు రైస్ పై సిట్ వచ్చిందా అని విమర్శలు చేశారు. సిట్టా ఎన్ని సీట్లు ఏర్పాటు చేస్తారయ్యా, నాకు అర్థం కాలేదు. గంజాయి మీద ఏదో ఈగలంట, పేర్లు బ్రహ్మాండంగా ఉన్నాయి. గంజాయి మీద ఈగల్, దీని మీదేమో సిట్టు, మన లడ్డు మీద ఒక సిట్టు. ఇలాంటివన్నీ కూడా మోసపూరితంగా వేసి పరిపాలన బాగా జరుగుతుందో అని చెప్పుకోవడానికి పనికొచ్చేటటువంటి వ్యవహారమే తప్ప అద్భుతమైన, చక్కని, కన్వీనియంట్ అయినటువంటి ఒక మహత్తరమైన నాటకాన్ని చంద్రబాబు నాయుడు గారు ఆడుతున్నారు.
కాకినాడ సీపోర్ట్ వ్యవహారంలో వైసీపీ టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. చంద్రబాబుపై ఆరోపణలు చేసిన విజయసాయిరెడ్డికి బుద్దా వెంకన్న కౌంటర్ ఇచ్చారు. నాటి ప్రభుత్వానికి భయపడే కేవీ రావు నోరు విప్పలేదని, ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చాక ఫిర్యాదు చేశారన్నారు. విజయసాయిరెడ్డిపై విజయవాడ కమిషనర్కు ఫిర్యాదు చేస్తానని అన్నారు బుద్దా వెంకన్న. ఈ యొక్క కాకినాడ సీపోర్ట్ అన్న దాని మీద కన్నేసి చంద్రబాబు నాయుడు తన బినామీగా కేవీ రావుకి తిరిగి అప్పగించాలన్నటువంటిదే ఒకే ధ్యేయంగా ఈరోజు చంద్రబాబు నాయుడు ముందుకు సాగుతా ఉన్నాడు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో ఇతను 55 రోజులు జైల్లో ఉండొచ్చినటువంటి వ్యక్తి. చంద్రబాబు నాయుడు అనేటటువంటి వ్యక్తి ఒక క్రిమినల్. జగన్మోహన్ రెడ్డి గారిని, ఆయన ఫాలోయర్స్ ని, నన్ను కూడా ఇంక్లూడింగ్ ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెట్టాలి, కేసులు పెట్టాలి, జైలుకు పంపించాలి అన్నటువంటి ఉద్దేశంతోనే అతను సీఎంగా ఈ రోజు వ్యవహరిస్తున్నాడు అన్నటువంటి విషయంలో ఎటువంటి సందేహం లేదు. ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఒక పారిశ్రామికవేత్తని బెదిరించి ఇంట్లో వాళ్ళు చెప్పేస్తారని అరవిందో అంటే ఏమన్నది సాయిరెడ్డికి సంబంధించింది, ఈ విజయసాయిరెడ్డికి సంబంధించింది. లాక్కొని ఇంట్లో వాళ్ళు చెప్పేస్తారంటే ఒక ముఖ్యమంత్రికి భయపడరా? ఇవాళ ఈ కూటమి ప్రభుత్వంలో ప్రతి ఒక్కరూ మనశ్శాంతిగా ఆంధ్రప్రదేశ్ లో బతుకుతున్నారంటే ఈ రోజు ఇక్కడ కేవీ రావు గారు బయటికి దాన్ని నువ్వు పొలాన్ని ఆపాదిస్తావా? చంద్రబాబు నాయుడు గారిని క్రిమినల్ అంటావా? నువ్వు ఒక బ్రోకర్ రా. నువ్వు 2 విషయాల మీద నీ మీద కంప్లైంట్ ఇస్తున్నాను నేను విజయవాడ పోలీస్ కమిషనర్ కి. ఆదివారం నాడు కంప్లైంట్ ఇస్తున్నా. వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి కబ్జాలకు పాల్పడ్డారని అన్నారు మంత్రి నారాయణ. నెల్లూరులో జరిగిన రెవెన్యూ సదస్సులో పాల్గొన్న ఆయన సెంటు భూమి నుంచి 1000 ఎకరాల వరకు కబ్జాలు చేశారని ఆరోపించారు. పరిశ్రమలు, పోర్టులను సైతం వదిలిపెట్టలేదని అన్నారు. గతంలో జరిగిన తప్పిదాలను పరిష్కరించేందుకే రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నామని స్పష్టం చేశారు మంత్రి నారాయణ. అరాచకాలు చేసినాయి. ఆ ప్రభుత్వంలో పరిపాలన లేదు, ప్రజా పరిపాలన లేదు, ప్రజా పరిపాలన పోయింది. ఏ ఎమ్మెల్యే అనుకుంటే వాళ్ళకే ల్యాండ్ లేదా ఆయన తీసుకోవటం. ఎమ్మెల్యేనా తీసుకున్నాడు, ఇలాంటి ఎవరికన్నా ఇప్పించేవాడు. ఇది తప్పితే ఇంకేం లేదు. ప్రజా పరిపాలన పోయి అందరూ భయభ్రాంతులయ్యి ఆ యొక్క ప్రభుత్వాన్ని 11 సీట్లు కట్టడి చేశారు. నల్గొండ జిల్లా దామరచెర్ల మండలం యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ ను రేపు సీఎం రేవంత్ రెడ్డి సందర్శించనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో ప్లాంట్ ప్రారంభోత్సవ ఏర్పాట్లను పరిశీలించారు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు. మంత్రులకు ఘన స్వాగతం పలికారు స్థానిక ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి. సంబంధిత శాఖల అధికారులకు సూచనలు చేశారు మంత్రులు. పవర్ ప్లాంట్లో యూనిట్ 2 ద్వారా విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించనున్నారు సీఎం. విద్యార్థుల భవిష్యత్తు కోసం ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని అన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. సూర్యాపేట జిల్లా చిలుకూరు మండల కేంద్రంలో ఇంటిగ్రేటెడ్ పాఠశాలకు మంత్రులతో కలిసి శంకుస్థాపన చేశారు. ఇంటిగ్రేటెడ్ పాఠశాలతో విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉంటుందని తెలిపారు ఉత్తమ్. అత్యాధునిక హంగులతో ప్రభుత్వం ఈ పాఠశాలను నిర్మించిందని అన్నారు. అన్ని కులాల వారికి పాఠశాల అందుబాటులో ఉంటుందని స్పష్టం చేశారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఏడాది కాలంలో 6 అబద్దాలు 66 మోసాలతో వంచిందని అన్నారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. ఈ అంశాలను ప్రజాక్షేత్రంలోకి తీసుకువెళ్తామని అన్నారు. ఫేక్ వీడియోలను కూడా సృష్టించారని ఆరోపించారు. కాంగ్రెస్ మోసాలను ఎండగట్టేందుకు భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నామని లక్ష్మణ్ అన్నారు. తెలంగాణలో ఏడాదిగా వస్తుంది 6 అబద్దాలు 66 మోసాలతో ప్రజలు ఏ రకంగా వంచిందో ఒక సంవత్సరం కాలంలో ఇప్పటికే ప్రజా వ్యతిరేకతను చూడగలిగినటువంటి కాంగ్రెస్ పార్టీ, అందుకనే భారతీయ జనతా పార్టీ కూడా ప్రజల్లోకి ఈ అంశాలను తీసుకెళ్లి ఏ రకంగా తెలంగాణలో సైతం కూడా కాంగ్రెస్ పార్టీ ద్వారా మరి ప్రజలు ఏ రకంగా మోసం చేసిందో సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి ఊరట దక్కింది. గ్రూప్ 1 నోటిఫికేషన్ రద్దుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. నోటిఫికేషన్ రద్దు చేసి మెయిన్స్ ను వాయిదా వేయాలంటూ దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. గ్రూప్ 1 నోటిఫికేషన్ రద్దు కుదరదని తేల్చి చెప్పింది. ఇప్పటికే తెలంగాణ హైకోర్టు కూడా పిటిషనర్లకు చుక్కెదురైంది. నోటిఫికేషన్ రద్దుతో పాటు పరీక్షల వాయిదాలకు హైకోర్టు నిరాకరించింది. ఏపీలో ఎన్నికలకు ముందు సంచలనం రేపిన వైజాగ్ పోర్ట్ డ్రగ్స్ కేసు
వట్టిదేనని తేలిపోయింది. షిప్ కంటైనర్లో డ్రగ్స్ లేవని సీబీఐ దర్యాప్తులో నిర్ధారణ అయింది. విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న 25,000 టన్నుల సరుకు డ్రై ఈస్ట్ అని నిర్ధారించారు సీబీఐ అధికారులు. పూర్తి వివరాలతో కూడిన నివేదికను కోర్టుకు సమర్పించింది సీబీఐ. ఈ ఏడాది మార్చిలో బ్రెజిల్ నుంచి జర్మనీ మీదుగా విశాఖ పోర్టుకు చేరుకున్న షిప్లో డ్రగ్స్ ఉన్నాయన్న ప్రచారంతో అప్పట్లో పెద్ద కలకలం రేగింది. డ్రగ్స్ లేవని నిర్ధారణ కావడంతో ఇటీవల కంటైనర్ షిప్ను విడిచిపెట్టామన్నారు కస్టమ్స్ ప్రిన్సిపల్ కమిషనర్ ఎన్ శ్రీధర్. ఢిల్లీలో అష్టలక్ష్మి మహోత్సవాన్ని ప్రధాని మోడీ ప్రారంభించారు. ప్రగతి మైదాన్లోని భారత మండపంలో అష్టలక్ష్మి మహోత్సవం 3 రోజుల పాటు జరగనుంది. ఈశాన్య భారత్ రాష్ట్రాలకు చెందిన హస్తకళలు, టూరిజం, చేనేత స్టాళ్లను ఆసక్తిగా తిలకించారు ప్రధాని మోడీ. వెదురు, రబ్బర్తో చేసిన ఉత్పత్తుల గురించి అడిగి తెలుసుకున్నారు. ఎల్లుండితో అష్టలక్ష్మి మహోత్సవ్ ముగియనుంది. అసోం, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, మణిపూర్, నాగాలాండ్, మిజోరాం, త్రిపుర, సిక్కిం ఈ 8 ఈశాన్య రాష్ట్రాల సాంస్కృతిక, సామాజిక, ఆర్థిక స్థితిగతులను ప్రదర్శించేలా కళాకారులు ప్రదర్శనలిస్తున్నారు. ఈ 3 రోజులు ఈశాన్య రాష్ట్రాల సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా కార్యక్రమాలు జరుగుతాయి. ఆయా రాష్ట్రాల్లోని జానపదాలు, సాంస్కృతిక నృత్యాలతో అలరించనున్నారు. ఇందులో భాగంగా ఈశాన్య వస్త్రధారణను ప్రతిబింబించేలా ఫ్యాషన్ షో ఉంటుంది. 8 రాష్ట్రాల ముఖ్యమంత్రులు రౌండ్ టేబుల్ మీటింగ్లలో పాల్గొంటారు. బయర్ సెల్లర్ మీటింగ్లు కూడా ఉంటాయి. ఈశాన్య రాష్ట్రాల్లోని గ్రామీణ ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా మరిన్ని ఆర్డర్లు వచ్చేలా అష్టలక్ష్మి మహోత్సవ్ దోహదపడుతుందని ఆయా రాష్ట్రాల ప్రతినిధులు భావిస్తున్నారు. ఈశాన్య రాష్ట్రాల్లోని పర్యాటకానికి, పెట్టుబడులకు మార్గం ఏర్పడుతుందని ఆశిస్తున్నారు. రాజ్యసభలో కరెన్సీ నోట్ల కట్ట గందరగోళం చెలరేగింది. కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ మను సింఘ్వి కూర్చున్న సీటు దగ్గర నిన్న 500 కట్ట దొరికింది. ఇదే విషయంపై రాజ్యసభలో దుమారం రేగింది. దీనిపై విచారణ జరిపించాలని బీజేపీ డిమాండ్ చేయగా ప్రతిపక్ష కాంగ్రెస్ దాన్ని ఒక కుట్రగా అభివర్ణించింది. సీట్ నెంబర్ 222 నుంచి పార్లమెంట్ అధికారులు నోట్లను స్వాధీనం చేసుకున్నారు. అవన్నీ సింఘ్వివే అని బీజేపీ అంటోంది. నోట్ల కట్ట విషయంపై అభిషేక్ మను సింఘ్వి స్పందించారు. తాను రాజ్యసభకు వెళ్లేటప్పుడు ఒక 500 నోటును తీసుకువెళ్తానని, అక్కడ కూర్చున్నంత మాత్రాన అదంతా తనదే అంటే ఎలా అని లాజిక్ లాగారు. రాజ్యసభకు ఎప్పుడొచ్చింది, ఎప్పుడు పోయింది, క్యాంటీన్లోకి వెళ్లిన టైం అంతా చెప్పుకొచ్చారు. దొరికిన కరెన్సీ కట్ట ఎవరిదో తేల్చేందుకు ఇన్వెస్టిగేషన్ జరుపుతామని అన్నారు కేంద్ర మంత్రి జేపీ నడ్డా. దర్యాప్తు సరిగానే జరిపిస్తామని, తాను కూడా లాయర్నే అని నడ్డా చెప్పుకొచ్చారు. పార్లమెంట్ ఆవరణలో కాంగ్రెస్ విపక్ష ఎంపీల నిరసనకు దిగారు. మోడీ, అదానీ భాయ్ భాయ్ అంటూ మాస్కులు ధరించి నిరసన తెలిపారు. ఈ నిరసనలో రాహుల్, ప్రియాంక విపక్ష ఎంపీలు పాల్గొన్నారు. అదానీ ఇష్యూపై జేపీసీ వేయాలని, ఈడీ, సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 250 రూపాయలు తగ్గింది. నిన్న 71,400 రూపాయలుంటే ఇవాళ 71,150 రూపాయలు పలికింది. 24 క్యారెట్ల పసిడి 10 గ్రాములకు 270 రూపాయలు తగ్గింది. ఇవాళ మార్కెట్లో 77,620 రూపాయలకు అమ్ముడుపోయింది. వెండి ధర స్థిరంగా కొనసాగింది. హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి 1,10,000 రూపాయలుగా ఉంది.